Hi friends, welcome to my YouTube channel Maruti Prasad Buddanagari. Today spoken English class day 21. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఫాలో కాండి. ఈరోజు యూసేజ్ ఆఫ్ వుడ్ని ఎలా వాడతామో కంప్లీట్గా చెప్తాను. వుడ్ని పాస్ట్లో ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు వాడతాము, ఇమాజినరీ సిచ్యుయేషన్స్లో వాడతాము, పొలైట్ ఎక్స్ప్రెషన్స్లో వాడతాము, ఏదైనా ప్రిఫరెన్స్ గురించి చెప్పినప్పుడు వాడతాము. అవి ఎలాగో ఎగ్జాంపుల్స్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పాస్ట్లో కొన్ని చూడండి. ఐ న్యూ వీ వుడ్ విన్ ద మ్యాచ్, అంటే నాకు తెలుసు మేము మ్యాచ్ విన్ అవుతాము అని. అంటే పాస్ట్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేశారనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వచ్చి ఐ వుడ్ విజిట్ మై గ్రాండీస్ ప్లేస్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్. అంటే నేను ఇన్ మై చైల్డ్హుడ్, అంటే నేను చిన్నప్పుడు మా బామ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని సమ్మర్ హాలిడేస్లో. థర్డ్ వచ్చి బ్రహ్మాజీ యాక్టర్, బ్రహ్మాజీ ఉన్నారు కదండి, ఆయన గురించి. బ్రహ్మాజీ యాక్టర్ వుడ్ లివ్ హియర్ డ్యూరింగ్ ది ఎర్లీ స్టేజ్ ఆఫ్ హిజ్ కెరీర్. అంటే అతను కెరీర్ కొత్తలో ఇక్కడ నివసించేవాడు అని పాస్ట్లో చెప్పినప్పుడు వుడ్ వాడతాము. అదేవిధంగా ఇమాజినరీ సిచ్యుయేషన్స్. ఇమాజినరీ అంటే ఊహల్లో తేలుతారంటారు కదా, ఊహల్లో ఉన్నప్పుడు ఎలా చెప్తామంటే ఇఫ్ ఐ హ్యాడ్ $1 billion ఐ వుడ్ బై ఏ బీచ్ హౌస్. అంటే నా దగ్గర బాగా డబ్బులు ఉంటే నేను బీచ్ హౌస్ని కొనేవాడిని. ఆ విధంగా ఇమాజినరీ సిచ్యుయేషన్స్. నేను అట్లుంటే అది కొనేవాడిని, నేను అది చేసింటే ఇది అయ్యేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా వుడ్ వాడతాం. అదేవిధంగా పొలైట్ ఎక్స్ప్రెషన్స్లో వుడ్ యూ ప్లీజ్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు విండో ఓపెన్ చేయంటే మన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కింద ఓపెన్ చేయ విండో అనొచ్చు. అదే కింద ఎవరైనా కొత్త వాళ్ళు కానీ హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటే వుడ్ యూ ఓపెన్ ద విండో అంటే రిక్వెస్ట్గా అడిగినట్టు ఉంటుంది అంట, విండోని ఓపెన్ చేయండి అని. సెకండ్ వుడ్ యూ ప్లీజ్ కమ్ అగైన్, అంటే ఇంకోసారి రండి. వుడ్ యూ ప్లీజ్ బుక్ ఏ టికెట్ ఫర్ మీ, అంటే నాకు టికెట్ బుక్ చేయండి. ఇవన్నీ రిక్వెస్ట్గా అడిగినప్పుడు వుడ్ యూ ప్లీజ్ అని వాడతాం. అదేవిధంగా పొలైట్ ఎక్స్ప్రెషన్లో వుడ్ యూ ప్లీజ్ వాడాము. ఇప్పుడు వుడ్ యూ మైండ్ చూడండి. వుడ్ యూ మైండ్ వాడినప్పుడు వర్బ్ 4 వాడతాం. వర్బ్ 4 అంటే రైట్ వర్బ్ 1, ఫ్రోట్ వర్బ్ 2, రిటర్న్ వర్బ్ 3, రైటింగ్ అంటే ఐఎన్జీ ఫామ్ వచ్చిందాన్ని వర్బ్ 4 అంటారు. వుడ్ యూ మైండ్ టర్నింగ్ వాల్యూమ్ డౌన్ ప్లీజ్, అంటే సౌండ్ తగ్గించండి అని. టర్నింగ్ అని 4th ఫామ్ ఆఫ్ వర్బ్ వాడతాం. అదేవిధంగా ఇక్కడ స్మోక్ చేయొద్దండి అని చెప్పాలనుకోండి, వుడ్ యూ మైండ్ నాట్ స్మోకింగ్ హియర్ ప్లీజ్. ఈ విధంగా పొలైట్ ఎక్స్ప్రెషన్స్లో వాడతాం. అదేవిధంగా ఫ్యూచర్లో ఫస్ట్ సెంటెన్స్ కూడా ఇదే విధంగా చెప్పాను. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే పాస్ట్లో ఫ్యూచర్ గురించి ఎలా చెప్పేదని. ఐ థాట్ యూ వుడ్ కమ్, నేను అనుకున్నాను అతను వస్తాడని. ఐ డిడెంట్ నో ఇట్ వుడ్, అది ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, నాకు తెలియదు. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ హ్యాడ్ నాట్ థాట్ ఇట్ వుడ్ హ్యాపెన్, ఏదైనా పర్ఫెక్ట్గా నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని, ఇది జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ విధంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రిఫరెన్స్ ఎలాగో చూడండి. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఏ సజెషన్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వేమనుకోకపోతే నేను ఒక సలహా ఇస్తాను. ఐ వుడ్ లైక్ టు మీట్ సమ్డే, ఏదో ఒక రోజు మనం కలుద్దాం. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, అంటే ఓ కప్ టీ తాగాలని ఉంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రిఫరెన్సెస్ చెప్పొచ్చు. అదేవిధంగా ఇవి చూడండి, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది ఫార్మేషన్ వచ్చి వుడ్ ప్లస్ ఫస్ట్ పర్సన్ ప్లస్ లైక్ ప్లస్ సెకండ్ పర్సన్ ప్లస్ టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇంత లెంత్ ఉంది. ఇది కింద అబ్జర్వ్ చేయండి. వుడ్ యూ, ఈ క్వశ్చన్ అనమాట, వుడ్ యూ లైక్ మీ టు డ్రాప్ సమ్వేర్. ఇక్కడ మీ టు డ్రాప్ అని ఉంది కదా, అంటే నేను బైక్ మీద కూర్చొని ఉన్నాను అనమాట, నా బైక్లో వేరే అతను కింద ఉన్నాడు. నిన్ను ఎక్కడన్నా డ్రాప్ చేయమంటావా అంటే ఇది డ్రాప్ ఎవరు చేస్తారో నేను, కాబట్టి మీ టు డ్రాప్. అదే సెకండ్ వన్ వచ్చి వుడ్ యూ లైక్ టు మీ టు టాక్ టు యువర్ బాస్, అంటూ నన్ను మీ బాస్తో మాట్లాడమంటావా. అంటే ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు అనమాట, నేను ఉన్నాను, ఇంకో పర్సన్ ఉన్నారు, ఇంకో థర్డ్ పర్సన్ వచ్చి బాస్ అనమాట. వుడ్ యూ లైక్ మీ టు టాక్ టు యువర్ బాస్, అంటే నన్ను మీ బాస్తో మాట్లాడమంటావా అని అడిగినప్పుడు ఈ విధంగా ఫామ్ చేయొచ్చు పొలైట్ వేలో.
థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వుడ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అన్నిట్లోనూ వాడేసుకోవచ్చు. వాట్ టైం వుడ్ యూ లైక్ మీ టు కమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ? నన్ను ఏ సమయానికి రమ్మంటావు ఇంటర్వ్యూకి? వుడ్ యూ లైక్ యూ టు మీట్ మీ ఆన్ సండే? ఐ వుడ్ లైక్ యూ టు మీట్ మీ ఆన్ సండే. అంటే సండే అంటే ఇది క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టినాను, క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. నువ్వు నన్ను సండే కలవాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఇది వాడవచ్చు. అదే ఫిఫ్త్ వచ్చి మై బాస్ వుడ్ లైక్ టు టాక్ టు యూ. అంటే ఇది డైరెక్ట్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, మా బాస్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని పొలైట్ వేలో చెప్పినప్పుడు మై బాస్ వుడ్ లైక్ టు టాక్ టు యూ. సిక్స్త్ ఫైనల్ వన్, వాట్ వుడ్ యూ లైక్ మీ టు డూ నౌ? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ విధంగా ఫ్రెండ్స్ వుడ్ అనేది వాడతాం. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.